ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. ఒక దైవజనుడు చెప్పినటువంటి గొప్ప సందేశంలో నేను బాగా ఆలోచిస్తూ ఉన్నాను. ఒక ఎడారి ప్రాంతం లేదా ఒక అడవి ప్రాంతంలో చీమలు, ఖండసీమలు అంటారుగా, ఖండసీమలు లైన్గా ప్రయాణం చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాయి. వాటికి ఎదురుగుండగా బాగా వినాలి, మధ్యలో లేవటం కానీ అటు ఇటు తిరగటం కానీ డిస్టర్బెన్స్గా ఉండవద్దని మీకు మనం చేస్తూ ఉన్నాను. మనమందరము దేవుని ఆధీనంలో ఉన్నాం. ఏంటమ్మా, దేవుడు మనతో మాట్లాడాలి అంటే దేవునికి సమయాన్ని ఇవ్వాలి. ప్రతిరోజు అనేక ప్రాంతాలకు వెళ్ళటానికి ప్రభు కృప చూపించుతున్నారు. కొంచెం దగ్గుగా ప్రాబ్లంగా ఉంది, అయినప్పటికీ కూడా దేవుడు తన యొక్క మహిమను బట్టి వాడుకును గాక. చెప్పలు గట్టిగా హల్లెలూయా. ఓకే, మంచిది. సీమల దండు అడవి ప్రాంతంలో లైన్గా వెళ్తూ ఉంది. అటువైపుగా ఎలుగుబంటి వాటిని తినేటానికి ప్రయత్నిస్తూ ఉంది. చీమల దండు ప్రయాణం అవుతూ ఉంది. అటువైపుగా ఒక వెలుగుబంటి ప్రయాణం చేసుకుంటూ వస్తూ, అబ్బా నాకు చాలా మంచి ఆహారం దొరికింది, ఈరోజు శ్రేష్టముగా నేను ఆహారం తినేవచ్చు, ఎటువంటి డొంక లేదు అని అనుకుని వచ్చేటువంటి ప్రతి చీమను కూడా నోట్లో వేసుకుని తినేస్తూ ఉంది. బాగా విషయాన్ని గమనించాలి. అటువైపుగా వెనకాల నుంచి ప్రయాణం చేస్తున్నటువంటి ఒక సింహము ఎదురుగా ఉన్నటువంటి ఎలుగుబంటి యొక్క జాడను కనిపెట్టి, ఆ సింహము ఎలుగుబంటి నోట్లో నుంచి ఆ చీమలు రక్షించలేదేమో కానీ ఎలాగైనా నేను వాటిని తప్పించాలి అనుకుని కొన్ని చీమలు దండు వెళ్తున్నట్టే ప్రయాణం చేస్తూ దారిలో వెళ్తూ ఉంటే ఆ దారి మయాన్ని నిలబడి చీమల దండికి చెప్తుంది. ఆ సింహం చెబుతుంది, ఏమని తెలుసా, మీరు ఎదురుగుండగా ప్రయాణం చేస్తూ వెళ్తున్నారు, ఎదురుగుండగా ఒక ఎలుగుబంటి వస్తూ ఉంది మిమ్మల్ని తినేయడానికి అని చీమల దగ్గర నిలబడి చెప్తూ ఉంది. చెప్తున్నా కానీ ఆ యొక్క సింహం యొక్క మాట చీమలకు వినిపించకపోవటం చేత, అర్థం కాకపోవటం చేత వెళ్ళిపోతూ ఉన్నాయి. లైన్గా ప్రయాణం చేస్తూ వెళ్ళిపోతూ ఉన్నాయి. అటువైపుగా మరలా చెప్తూ ఉంది, పంజా విసురుతూ ఉంది, తోలుతూ ఉంది. అయినప్పటికీ కూడా అలా తిరిగి మరలా లైన్లో ప్రయాణం చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాయి. బాగా గమనించింది, ఈ చీమలను రక్షించాలంటే నేను భగవంతుని ఒక వరం అడగాలి. ఏమన్నా తెలుసా, సింహం అడుగుతూ ఉంది, నన్ను కూడా ఒక పెద్ద చీమగా చెయ్యి నాయనా అని అడుగుతూ ఉంటే దేవుడు వరం ఇచ్చాడు. చీమలు తప్పించడానికి, చీమలు ప్రమాదం తప్పించాలని ఆ సింహము ఆలోచన చేసింది కనుక ఆ సింహాన్ని నోట్లో ఉన్నటువంటి ఎలుగుబంటి నోట్లో ఉన్నటువంటి ఆ యొక్క చీమలు రక్షించడం కొరకు సింహము పెద్ద చీమగా మారిపోయింది. చీమగా మారిపోయి చీమలతో మాట్లాడుతూ ఉంది. చాలా భయంకరమైనటువంటి ఉగ్రతలోనికి వెళ్ళిపోతున్నారు. అయ్యో, ఇందాక నువ్వు సింహమే కదా, ఎస్ సింహమే, కానీ ఇప్పుడు నేను మీలో ఉన్నటువంటి మహారాజు అయినటువంటి సింహం లేకపోతే సీమగా మారిపోయాను. ఇందులో ఉన్నటువంటి సారాంశం ఏమిటి అంటే 2023 సంవత్సరాలు లేదా 2024 సంవత్సరాల క్రితం దివు నుండి భూమి మీదకు బైబిల్ గ్రంథం చెప్తుంది, ఫిలిప్పీలు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 6-7 వచనాల ప్రకారముగా ఆయన దేవుడై ఉండి మానవుడికి ఈ లోకానికి రావటానికి గల కారణం ఏమిటి తెలుసా? 1, నశించిన దానిని వెతికి రక్షించడానికి యేసు ప్రభు వారి లోకానికి రావాల్సి వచ్చింది. ఏమిటని నశించిపోవటం ఏమిటి? బైబిల్ గ్రంథం చెప్తుంది, ఒకని నడత వాని దృష్టికి యథార్థముగా కనిపిస్తుంది, అది తుదకు మరణానికి దారితీస్తూ ఉంది. మీ దగ్గర బైబిల్ గ్రంథాలు తెచ్చినట్లయితే ఫిలిప్పీలు రాసినటువంటి పత్రిక అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ సంఘానికి రాస్తూ 2వ అధ్యాయము 6-7 వచనాల్లో ఈ మాటలు రాయబడుతూ ఉన్నవి.
ఆయన దేవుని స్వరూపమును కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఎంచకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుషుల పోలికగా పుట్టి ఎక్కడికి వెళ్ళిపోయాడు? చాలా మంది అంటున్నటువంటి ఈ దినాల్లో గొప్ప కార్యాలు, గొప్ప ఆలోచనలు ఏంటో తెలుసా? యేసు ప్రభు వారు ఈ జాతి దేవుడు కాదండి. యేసు ప్రభు వారు ఇండియాకు సంబంధించిన దేవుడు కాదండి. మరి ఎవరు దేవుడు? ఎవరు దేవుడు? యేసు ప్రభు అంటే ఆయన దేవుడయ్యుండి భూమి మీదకు మనిషి రూపుగా ఈ లోకానికి రావలసి వచ్చింది. ఎలుగుబంటి నోటులు అనగా అపవాది చేతిలో సీమ లాంటి తెలుగు తొక్కుతనములో ఉన్నటువంటి అజ్ఞానులుగా ఉన్నటువంటి మనుషులలో మింగివేయటానికి చూస్తున్న అపవాది కోరలు విరచడానికి దివు నుండి పరలోకమును వదిలిపెట్టి యేసుక్రీస్తు ప్రభు వారు భూమి మీదకు రావలసి వచ్చింది. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభుని స్తుతించండి. ఇదేనా చప్పట్లో? మనం క్రిస్మస్ సంబరాల్లో ఉన్నాం కదా, క్రిస్మస్ చేసేసుకుంటున్నాం కదా. మన క్రిస్మస్ అంటే ఏమనుకుంటామంటే ఇంట్ల మీద స్టారో కదా, పశువుల పాక. ఇక్కడ పశువుల పాక కనిపించట్లేదు, స్టార్లు కనిపించట్లే. మీరు అనుకోవచ్చు ఇక్కడ ఉన్నాయి కదనని. క్రిస్మస్ తాత ఏంటి? క్రిస్మస్ తాత. ఇంకేంటి? క్రిస్మస్ ట్రీ. ఏంటి? డ్యాన్సులు, నాటుకులు. ప్రభు ఏమన్నారు తెలుసా? ఏది మందిరాల్లోనికి రాకూడదో వాటిని సాతాను ఇన్వాల్వ్ చేశాడు. అల్లరి తక్కువ ఆటపాట్లకు దూరంగా ఉండి వాటిని విసర్జించాలి. ఈ రోజుల్లో వాక్యం కరువైపోయే దినాల్లో మనం ఉన్నాం. భయంకరమైన సంభవాలు జరుగుతున్నాయి భూమి మీద. ఒకరి నడత వాని దృష్టికి యథార్థముగా కనబడుతూ ఉంది, తుదకు అది మరణానికి దారి తీస్తూ ఉంది. ఎందుకు భూమి మీదకు వచ్చాడు? ఎందుకు కన్యక గర్భమున పుట్టాడు? పుట్టడానికి గల కారణాలు ఏంటి? ఆయన దేవుని స్వరూపమును కలిగిన వాడై విడిచిపెట్టని కూడనటువంటి భాగ్యమును ఎంచుకొనలేదు కానీ దేవదూతలతో నిత్యము పరిశుద్ధుడు 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 అని రేయింపావులు స్తుతింపబడుతున్నటువంటి దేవుడు ఆయన. హల్లెలూయా. చాలామంది యేసు ప్రభుని కథలుగా చెప్పుకుంటూ తెలియనటువంటి వారు ఓగుతున్న ఓగులు ఏంటో తెలుసా? యేసు ప్రభు నిన్న మొన్న వచ్చిన దేవుడు, మా దేవుడు ఎప్పుడో వచ్చిన దేవుడు. ఒకరోజు నేను కూడా నశించిపోతిని. హైందవ కుటుంబంలోనికి చెందినటువంటి వ్యక్తిని నేను. నశించిపోతున్న నా జీవితాన్ని యేసుప్రభు రక్షించడం గల కారణం ఏంటి? యేసుప్రభు దగ్గర రావటానికి గల కారణం ఏంటి చెప్తాను వినండి. అక్కడ దేవత గుడి కడుతున్నారని, ఇక్కడ దేవత గుడి కడుతున్నారని డొనేషన్ కోసం తిరిగిన వ్యక్తిని నేను. నా దేహం మీద ఎప్పుడు కూడా నాగ దేవత ఉంటూ ఉండేది. ఉదయం అంతా బాగానే తిరుగుతూ ఉండేవాడిని. అది మా అమ్మ నాన్నకు కూడా తెలియదు. ఇందాక దైవజనులు అన్నారు కాలములో వాడబడుతున్నటువంటి దైవజనుడు అని. యవన కాలంలో నా జీవితం నాశనం చేసుకున్నా. యవన కాలంలో నా జీవిత ప్రయాణం అంతటిని నాశనం చేసుకున్నా. చెడ్డ స్నేహాలు పట్టాను. రౌడీజం చేస్తూ ఉండేవాడిని. యేసుప్రభు మా దేవుడు కాదు, ఆయన అమెరికా దేవుడు, ఆస్ట్రేలియా దేవుడు, ఐరోపా దేవుడు, మాకు సంబంధించిన దేవుడు కాదు ఆయన. ఆయన యొక్క వాక్యాన్ని మా మీద రుద్దకండి అనేవాడిని. ఏయో చెప్పి మమ్మల్ని మారుస్తున్నారు, మత మార్పిడి చేస్తున్నారు అన్నాను. మత మార్పిడి కాదని యేసుప్రభు నమ్మిన తర్వాత నాకు అర్థమయ్యింది. ఒకరోజు నేను నశించిపోతున్నా. మనశ్శాంతిలే, నెమ్మదిలే, సుఖములే,
చచ్చిపోవడానికి ప్రయత్నం చేసుకుని 2 సార్లు ఇంట్లో ఉరి పెట్టుకున్నా. రోజు సాయంత్రం వచ్చి మంచం మీద పక్కకు తిరిగి గోడ తట్టుకు తిరిగి ఏడుస్తూ ఉండేవాడిని, కన్నీళ్ళు కారుస్తూ ఉండేవాడిని. ఏమిటి బ్రతుకు, ఏమిటి జీవితం? మా కాలనీలో నన్ను ఊరు నుంచి వెళ్ళిపోమన్నారు, పేట నుంచి వెళ్ళిపోమన్నారు. నేను త్రాగుడుకు లోనయ్యా, సిగరెట్లకు లోనయ్యా, గుట్కాలకు లోనయ్యా, నశించిపోతున్నాను. ఇది వాస్తవం. ఒక అర్ధరాత్రి వేళ ఇద్దరము శుభ్రంగా తాగి వస్తున్నాం. ఆ పక్కన ఒక వ్యక్తి చూశాడు, తన తండ్రి చూశాడు. నీవు ఇంట్లోంచి ఇక్కడి నుంచి వెళ్ళిపోతావా, ఈ పేట నుండి వెళ్ళిపోతావా, లేకపోతే మమ్మల్ని వెళ్ళిపోమంటావా అన్నాడు. అయ్యయ్యా, మీరు పెద్దవారు, మీరు ఇంట్లోంచి వెళ్ళిపోవడం ఏంటి, మీ ఊరు నుంచి వెళ్ళిపోవడం ఏంటి, నేనే వెళ్ళిపోతాను ఊరు నుంచి. భయంకరంగా నా జీవితం పాడు చేసుకున్నాను, నా పక్కన స్నేహితుల యొక్క బ్రతుకును పాడు చేస్తున్నాను. 1 రౌడీజం చేస్తూ ఉండేవాడిని, 2 త్రాగుతూ ఉండేవాడిని, 3 లోకానుసారంగా తిరుగుతూ ఉండేవాడిని. నా జీవితం నాశనం అయిపోతూ ఉంది. 2009 నవంబర్ 21వ తారీఖు అర్ధరాత్రి 12 గంటల టైంలో ఒక పెద్ద ఆయన పూల మొక్కలు ఉన్నాయి, అందులో నుంచి అతని రూపం చూడడానికి కూడా సరిపోను నేను. ఆయన నన్ను కుమారుడా అని పిలుస్తున్నాడు. హల్లెలూయా. కుమారుడా, నశించిపోతున్న నీ జీవితాన్ని, నేను ఇందాక చెప్పా, ఒక నడత వాడి దృష్టికి యథార్థంగా కనబడుతుంది. చాలామంది ఎందుకు త్రాగుతున్నావు, ఎందుకు జీవితాన్ని నాశనం చేసుకుంటున్నావు అని అంటే, చెప్పొచ్చావులే నాకు అనేవాడిని, నువ్వెవడో నాకు చెప్పడానికి అనేవాడిని, నీకెవరొచ్చారు అర్హత, నా డబ్బు, నా త్రాగుడు, నేను సంపాదించుకున్న త్రాగుతున్నా ఏంటి అనేవాడిని. కానీ యేసు ప్రభు, మీరు చూస్తున్నటువంటి ఒక ఈ ఎడమ చేతిని స్కూల్లో 10th క్లాస్ చదువుతున్నప్పుడు, నా సాక్ష్యం చెప్పుకున్న వాక్యం ఉండదు, 10th క్లాస్ చదువుతున్నప్పుడు నా స్నేహితుడికి నాకు గొడవ వచ్చింది. నేను వెనకాల కూర్చున్నాను, బెంచీలో బల్లలు ఉంటాయి కదండి, బల్లల్లో కూర్చున్నాను. ఎదురుగుండా కూర్చున్నటువంటి స్నేహితుడు చిన్న డిస్కషన్ జరిగింది. ఎందుకు జరిగిందో తెలుసా? 10th క్లాసులో కూడా తాటికొళ్ళు ఉంటుంది కదా, తాటికొళ్ళు, అది తాగి స్కూల్కి వెళ్ళా. ఆడు నేను త్రాగాము, కనమూళ్ళు ఎవరు తాగలేదేమో, ఇది తలకెక్కేసిందేమో, ఆడంటున్న మాట నాకు ఏంటేమంటారు దాన్ని, నచ్చట్లా. ఆడంటేనే ఇలాగిట్టి ఇలా తోశాడు నన్ను, ఇలాగిట్టి ఇలా తోయటంతోనే ఇలా వెనక్కి తిరిగి అలా పడిపోయాను. అమ్మో, ఎక్కడ గోడ మీద పడిపోతానని ఇలా చెయ్యి ఆనేసాను. చెయ్యి ఆనేసినప్పటికీ చెయ్యి నరము 3 చోట్ల చిట్లిపోయింది. అలాగే అది అలాగ టవల్ చుట్టి పంపించేశారు ఇంటికి. అమ్మ నేను 500 రూపాయలు పట్టుకుని హాస్పిటల్కి వెళ్ళాను. వెళ్తే డాక్టర్లు అన్నారు, చెయ్యి ఇప్పటికి ఉబ్బిపోయింది, నల్లుపైపోయింది, నరం 3 చోట్ల చిట్లిపోయింది, అయినా మీ తృప్తి కోసం సిమెంట్ పోత వేస్తాము, 3 సార్లు వేయాలి, అయినా పని చేస్తుందో పని చేయదో చెప్పలే. 500 రూపాయలు, అప్పుడు 5 రూపాయలు మా ఊరు నుంచి కొట్టకాలువ నుంచి పాలకొల్లుకి 5 రూపాయలు టికెట్ రావాలని చాలా భయంకరం. వచ్చాం, చేయి పనికి రాదన్నారు. ఆ రాత్రి
లోపలికి వెళ్ళి ఇంట్లో ఏడుస్తున్నా. ఏం అడగాలో తెలియదు. అమ్మని అడిగాను, నీ దేవుడు గొప్పవాడా? ఎస్, గొప్పవాడా. యేసు ప్రభు అంటే అమెరికా దేవుడు అంటగా, అమెరికా దేవుడు కాదు, ఆస్ట్రేలియా దేవుడు కాదు, ఐరోపా దేవుడు కాదు, మరి ఎవరు దేవుడు? యేసు ప్రభువును నువ్వు నమ్మితే నీ దేవుడు, విసర్జింతే నా దేవుడు. నువ్వు నమ్మవా? ఈ రాత్రి ఈ మైక్ యంత్రము ద్వారా వింటున్న నా ప్రియ ప్రజలారా, మీకోసం ఈ శుభవార్త గల కారణం ఏంటి? ఒక యవనస్తుడు నశించిపోతున్న నా జీవితాన్ని యేసయ్య మార్చగలిగిన వాడు. ఎంతమంది రాత్రి యవనస్తులు ఎంతమంది అయితే ఉన్నారో వారందరి బ్రతుకులను మార్చగల గొప్ప దేవుడు, ఏకైక దేవుడు యేసుక్రీస్తు ప్రభు అని చెప్పడానికి నేను సంతోషించుచున్నాను. హల్లెలూయా. చెప్పలు గట్టిగా హల్లెలూయా. ప్రియులారా, నశించిపోతున్న నా జీవితాన్ని యేసయ్య వెలుగులోకి మార్చేశాడు. నా దారి నాదే అనుకున్నాను, నా జీవితం నాదే అనుకున్నాను, నా అందం నాదే అనుకున్నాను, నా ఐశ్వర్యం నాదే అనుకున్నాను. అట్లాగా జీవిస్తున్న నా జీవితాన్ని యేసు ప్రభు ఒక్క రాత్రి నా జీవితాన్ని మార్చేశాడు. నశించిన దానిని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడిగా యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా. 2009 నవంబర్ నెల 21వ తారీఖు ప్రభువు నాతో మాట్లాడటం ప్రారంభించాడు. అయినా వినలేదు. నవంబర్ 23వ తారీఖు భయం వేసింది. ఈ రాత్రి చచ్చిపోతే నేను ఎక్కడికి వెళ్తా? ఈ రాత్రి చచ్చిపోతే నేనేమైపోతా అని భయం వేసింది. మా ఆత్మీయ తండ్రి యేషుపాదమయ్య గారు నర్సాపురంలో సభలు పెట్టారు. 7 రోజులు గుడార పండుగను పెట్టి 7వ రోజు బాప్తిసాల కార్యక్రమాలు ఇస్తూ ఉన్నారు. నాకు భయం వేసింది. యేసయ్య, నువ్వు నాతో మాట్లాడావు, నేను ఒక త్రాగుబోతుని. యేసయ్య, నాతో మాట్లాడావు, నేను ఒక రౌడీని. యేసయ్య, నాతో మాట్లాడావు, నేను పనికిమాలిన వాడినయ్యా అని యేసయ్య దగ్గర పశ్చాత్తాపపడి చిన్న పాలిథిన్ కవర్ ఉంటుందిగా, అందులో ఒక చెత్తపట్లు పట్టుకుని మా పెద్దక్క గారికి ఫోన్ చేసి, అక్క నేను వస్తున్నాను, నాకు బాప్తిసం కావాలి. ఈ రాత్రి చచ్చిపోతే ఏమైపోతాను నేను? ఈ రాత్రి చచ్చిపోతే నరకానికి వెళ్ళిపోతానేమో అని అనుకుని వెంటనే బట్టలు తీసుకుని ప్రయాణమయ్యి నేను బట్టలు తీసుకుని వెళ్ళి అప్పటికి 20 మంది బాప్తిసాలు తీసుకుంటున్నారు. లాస్ట్ 21 వ్యక్తిని నేను, అయ్యా నాకు బాప్తిసం ఇవ్వండి. 7 రోజులు నువ్వు ప్రార్థనకు రాలా, వాక్యం నీకు తెలియదు, బాప్తిసం ఇవ్వమా అని అన్నారు. అయ్యా బాప్తిసం ఇవ్వండి. ఇంటికి వెళ్ళిన తర్వాత నేనేమైపోతాను ఏంటో తెలియదు. యేసయ్య నాకు కావాలి. హల్లెలూయా. యేసయ్య నాకు కావాలి. ఎంతమందికి యేసయ్య కావాలి? నాకు దొరికిన యేసయ్య నశించిపోతున్న మీ జీవితాలను, నా జీవితాన్ని కాపాడిన దేవుడు మిమ్మల్ని కాపాడడానికి కూడా కునకడు నిద్రపోకుండా నీ జీవితాన్ని కాపాడుతున్న దేవుడు. హల్లెలూయా. చెప్పండి గట్టిగా. ఆ రాత్రి లేదా ఆ ఉదయకాల సమయంలో బాప్తిసం తీసుకున్నాను. అప్పటి నుండి యేసయ్య నాతో మాట్లాడడం, దర్శనాలతో మాట్లాడడం, చచ్చిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తుండే బ్రతకడం, లేకపోతే అనేకమైనటువంటి దెయ్యాలు పట్టిన వారికి ప్రార్థన చేస్తుండే, ఇక్కడి నుండి ప్రార్థన చేస్తే అలా పడిపోవడం, ఇవన్నీ చూస్తున్నప్పుడు ప్రభువా నేను దానికి సంబంధించిన వాడిని కాదు. చదువు మొక్క కూడా రాని వ్యక్తిని ప్రభువా. స్కూల్కి వెళ్తున్నాను కానీ, కాలేజీకి వెళ్తున్నాను కానీ చదవడం రాదు. రౌడీకి ఎక్కడొస్తా చెప్పండి చదువు? త్రాగుబోతుకి ఎక్కడొస్తా చదువు? కానీ యేసయ్య నా జీవితంలో అడుగుపెట్టిన తర్వాత నేను అంటాను, ఒకవేళ స్నేహితుల చేత పట్టి త్రాగుని నేర్చుకుంటే ఈ పాటికి చచ్చిపోదును నేను. 2009 అంటే ఇప్పటికి ఎన్ని? 2009 అంటే ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అమ్మా? 16 సంవత్సరాలు జ్ఞాపకార్థ కూడికలో ఉన్న నాకు 16 సంవత్సరాలు 16 జ్ఞాపకార్థ కూడికలు నా పేరు మీద ఉన్నాయేమో ఇంట్లో. కానీ యేసయ్య ఒక రాత్రి నాతో మాట్లాడిన తర్వాత నా జీవితాన్ని మార్చేశాడు యేసయ్య. హల్లెలూయా. యేసు ప్రభు ఎందుకు ఈ లోకానికి వచ్చాడో తెలుసా? నశించిపోతున్న నీ జీవితాన్ని
నశించిపోతున్న నా జీవితాన్ని మార్చడానికి భూమి మీదకి యేసుప్రభు రావాల్సి వచ్చింది. ఎప్పుడైతే యేసయ్యను నువ్వు హృదయంలో చేర్చుకుంటావో అదే నిజమైన క్రిస్మస్ వేడుక. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభుని స్తుతించండి. రెండో పాయింట్కి వెళ్తున్నా. యేసుప్రభు ఎందుకు ఈ లోకానికి వచ్చాడంటే పాపులను విడిపించి. ఏంటంట చూడండి, పరిశుద్ధ గ్రంథములో నుండి తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం ప్రకారముగా బైబిల్ గ్రంథాలు తెరుద్దాము, చదువుదాం. పాపులను రక్షించుటకు ఎవరి కోసం వచ్చాడు యేసుప్రభు వారు? చాలా మంది అంటారు మా కోసం కాదండి. ఈ వాక్యం చదువుతున్నప్పుడు చాలా మంది అనుకుంటారు నేనెక్కడ పాపం చేశా. బైబిల్ గ్రంథం చెప్తుంది, యోహాను సువార్త యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 5 నుండి 10 వచనాలు చదివితే, నీలో పాపము లేనివాడు అనుకుంటే నువ్వు అబద్ధికుడవు. ఏంటమ్మా? రోమిలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23వ వచనం ప్రకారముగా ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. అందరూ పాపము చేశారు. ఈ భూమి మీద ఏ మనుషుడైనా స్త్రీ పురుష కలయిక వలన పుడుతున్నాడు. కానీ యేసుప్రభు అప్పటికి ప్రధానమైనటువంటి కన్యకు యేసుప్రభు పుట్టవలసి వచ్చింది. హల్లెలూయా. మత్తయి సువార్త 1వ అధ్యాయం 18వ వచనం ప్రకారముగా యేసుప్రభు ప్రధానము చేయబడిన తరువాత కన్యకగా ఉన్న పరిశుద్ధురాలైనటువంటి గర్భమున పుట్టగలిగాడు యేసుప్రభు వారు. మనమైతే స్త్రీ పురుష కలయిక వలన పుడతాం. స్త్రీ బీజము పురుష బీజము కలిసినటువంటి చోట మనం పుట్టగలుగుతాం. మనలో ఏముందో తెలుసా? చాలా మంది అనుకుంటారు నేనే పాపం చేయలేదండి, నాలో ఏ పాపము లేదు. కీర్తనల గ్రంథం 51వ అధ్యాయం చదివితే దావీదు గారు అంటారు నేను పాపములో పుట్టాను. నా తల్లి నన్ను పాపములోనే కన్ని ఉన్నది. ఏంటమ్మా? నేను పాపములోనే పుట్టాను, నా తల్లి నన్ను పాపములోనే కని ఉన్నది. ఎందుకు పాపం లేదనుకుంటున్నావు నువ్వు? అందరిలో పాపం ఉంది. ఏ భేదములే పాపానికే. సహాయం చేయడానికి భేదాలు చూపిస్తాం. మా కులమోడేనా, మా మతమోడేనా? చాలా మంది ఏమనుకుంటారు తెలుసా? యేసుప్రభు కులానికి సంబంధించిన వాడు, మతానికి సంబంధించిన వాడు అనుకుంటున్నాం. యేసుప్రభులో కులం లేదు, మతము లేదు. అందరినీ ప్రేమతో ప్రేమించే దేవుడు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభుని స్తుతించండి. యేసుప్రభుకి అందరూ కావాలి. అందుకే ఇంకా కిందకి మనం చదువుతూ అంటాడు, అందులో గ్రీకు దేశస్థుడని కానీ యూదుడని కానీ ఏ భేదము లేదు. పాపానికి భేదములే. సహాయము చేయడానికి, ధనం ఇవ్వటానికి, అన్నదానము, వస్త్రదానము, నేత్రదానము, ఇవి దానాలు చేయడానికి భేదాలు చూపిస్తాం. యేసయ్యలో మతములే. ఈ వాక్యం వినక మునుపు నా సహోదరి, నా సహోదరుడా, ఇంటి దగ్గరే కూర్చుని ఇంకా ఉంటున్నావేమో. నా ప్రభు అంటున్నాడు యేసయ్య మతం మార్చడానికి ఈ లోకానికి రాలా, కులం మార్చడానికి ఈ లోకానికి రాలా. మనిషి హృదయానికి కావాలని వచ్చాడు యేసు ప్రభు. హల్లెలూయా. ఏంటమ్మా? ఆకాశము నాకు సింహాసనము, ఈ భూమి నాకు పాదపీఠం. అంత పెద్ద దేవుడే. ఆకాశం ఆయనకు సింహాసనము, భూమి నాకు పాదపీఠం అన్న అంత పెద్ద దేవుడే గుప్పుడు అంత గుండెలు కావాలంటున్నాడు నీలో. హృదయం అనేటువంటి తలుపు నద్ద నుంచి నేను తట్టుచున్నాను, ఎవరైనను తలుపు తీసిన యెడల వానితో నేనును, నాతో ఆయనను బస చేయుదుము. హల్లెలూయా. ఈ రాత్రి ఈ యొక్క రాత్రి సమయంలో యేసయ్యను చేర్చుకుంటే ఇష్టపడుతున్నట్లయితే నీ పాపను వదిలిపెట్టి, యేసయ్యా నేను పాపిని, యేసయ్యా నేను పాపిని, ఘోర పాపిని ప్రభువా, నాలో జన్మ పాపం ఉంది, కర్మ పాపం ఉంది ప్రభువా. ఒకవేళ నేను చచ్చిపోతే నరకానికి వెళ్ళిపోతానేమో ప్రభువా, ఈ రాత్రి నన్ను రక్షించు. నీ దాసుని రక్షించినట్లు ఈ యొక్క క్రిస్మస్ వేడుక ద్వారా నన్ను రక్షించు. నా హృదయంలోకి రా ప్రభువా. హల్లెలూయా.
చెప్పండి గట్టిగా హల్లెలూయా. మూడో విషయం క్లియర్గా చెప్తాను. మూడో విషయం చూడండి, యేసు ప్రభువు ఎందుకు వచ్చారో తెలుసా? నరకము నుండి తప్పించడానికి. ఏంటమ్మా? నరకము నుండి. మార్కు సువార్త 9:48. చాలా చెప్పాలి వాక్యం, చాలా వివరంగా మీకు చెప్పాలనుకుంటున్నాం, కానీ సమయంలే. ఏంటి? సమయంలే. చూడండి, మార్కు సువార్త 9:48. యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చారో తెలుసా? అగ్ని ఆరదు, పురుగు సావదు. అగ్ని ఆరదు, పురుగు సావదు అనేది ఎవరికంట? ఎవరికి తెలుసా? అపవాది వాడి అనుసరులకు నరకం అనేది సిద్ధపాటు. కానీ దేవుని స్వరూపమందు దేవుని పోలికగా పుట్టిన నీలో మాత్రం ఆ నరకానికి వెళ్ళకూడదని యేసు ప్రభు వారు ఈ లోకానికి రావాల్సి వచ్చింది. నరకం నుండి నిన్ను తప్పించడానికై ఈ లోకానికి యేసు ప్రభు వారు దేవుడై ఉండి కూడా ఈ లోకానికి మనుషుడిగా వచ్చాడు. నీలో కలిసిపోయాడు, నీ గుణగణాలు తెలుసుకున్నాడు, నీలోకి వెళ్ళిపోయాడు ఆయన. నువ్వంటే యేసయ్యకు చాలా ఇష్టం. చెప్పండి, పక్కవారితో చెప్పండి, నేనంటే యేసయ్య చాలా ఇష్టం అని చెప్పండి. ఎలా చూస్తున్నారండి మీరు అందరూ? నాకే డౌట్ వస్తుంది. చెప్పండి చెప్పండి, పక్కవారికి చెప్పండి, నేనంటే యేసయ్యకు. అలాగంటే పక్కవారికి నువ్వంటే ఇష్టమా అని వస్తుంది. అప్పుడు నువ్వేం చేయాలి తెలుసా? మార్చాలి మాట. ఏమని? నువ్వంటే యేసయ్యకి చాలా ఇష్టం. చెప్పండి. ఇప్పుడు చెప్తారు చెప్పండి గట్టిగా. పక్కవారికి చెప్పండి అమ్మా. నేనంటే యేసయ్యకి ఇష్టం కాదు, నువ్వంటే ఇష్టం. హల్లెలూయా. నీకోసం యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాను. ఒకటి, నరకము నుండి తప్పించడానికి, నశించిపోతున్న నిన్ను విడిపించడానికి, పాపము నుండి పవిత్రులుగా చేయడానికి. తర్వాత యేసు ప్రభువు వచ్చింది ఎందుకు తెలుసా? ఆయనతో రాధ్యములో ఉండడానికి. హల్లెలూయా. చూడండి, పరిశుద్ధ గ్రంథములో నుండి తిమోతికి రాసిన 2వ పత్రిక 4:18. చివరగా నేను ముగించేస్తున్నాను. ఓకే, తిమోతికి రాసిన 2వ పత్రిక 4:18. త్వరగా చదవాలి. ప్రతి దుష్కార్యము నుండి తప్పించి చేరునట్లు అమ్మా నన్ను రక్షించును. ఈ రాత్రి వాక్యం చెప్తున్నా. నేను అంతకు మునుపు నేను ఒక పాపిని, లోకానుసారముగా జీవిస్తున్న వ్యక్తిని. ఒక మాట చెప్పనా? మా అమ్మగారు మా నాన్నగారు ఈ గదిలో, మాకు తాటకిల్లు ఉండేది, మట్టి గోడ, మా అయ్యన చుట్టూరు మట్టి గోడ. ఈ ఇంట్లో ప్రార్థన చేస్తూ ఉంటే ఆ ఇంట్లో సాయంత్రం అయినప్పటికి ఏం పట్టేది? నాగదేవత పట్టేది. ఇంట్లో రాముడు పాటలు పాడుతూ ఉండేవాడిని. ఇది డేరుగా చెప్తా, నేను ఎవ్వరికి భయపడే వ్యక్తిని కాదు. నేను ఎవ్వరికి భయపడను. ఆ వ్యక్తి గొప్ప అధికారి అవ్వచ్చు, ఆ వ్యక్తి గొప్ప ఉన్నత స్థాయిలో ఉండేవాడు కావచ్చు, ధనం ఉండొచ్చు, బలగం ఉండొచ్చు, అధికారం ఉండొచ్చు. ఈ లోకానికి సంబంధించి పరిమితం అది. అక్కడికి వెళ్ళాలంటే ధనముతో వెళ్ళలేవు, అధికారముతో వెళ్ళలేవు, అందము కలిగి ఉంటే వెళ్ళలేవు. కానీ యేసయ్యను సొంత రక్షకుడిగా నేను చేర్చుకున్నాను, నా జీవితం బాగుపడింది. నేను చెప్తున్నానుగా, ఎవ్వరికి భయపడినాను. భయపడడానికి యేసు ప్రభు పిలవాలా నన్ను? ఒకరోజు చిక్కుపడేవాడిని, కచకచకలు ఆడిపోతూ ఉండేవాడిని. కానీ యేసు ప్రభు నీకు నేను ధైర్యాన్ని ఇస్తున్నాను వెళ్ళు అన్నాడు. హల్లెలూయా. మొన్న ఒకరోజు ప్రార్థన చేస్తున్నాను, ప్రభు మాట్లాడతాడు. ఒకరోజు ప్రార్థన చేస్తున్నాను, ప్రభువా ఏంటి ప్రభువా నాకు వాక్శక్తిని ఇచ్చావు, నాకు ప్రార్థన ఇచ్చావు, ప్రార్థన చేస్తూ ఉంటే పరిశుద్ధాత్మ దేవుని మాట్లాడుతున్నావు, ఇన్ని అద్భుతమైన కార్యాలు జరుగుతున్నాయి కదా, నన్ను ఎవరు వాక్యాన్ని పిలవట్లేదు ఏంటి అన్నాను. ఏంటి? ఎవరు నన్ను వాక్యాన్ని పిలవట్లేదు ఏంటి ప్రభువా? సంఘాల్లోనే వాడబడుతున్నాను, లేదా వేరే వేరే చోట వాడబడుతున్నాను, అసలు నువ్వు ఎందుకు నన్ను స్టేజ్ మీద చూపించట్లా? ఒకరోజు నేను సేవలోకి వచ్చినప్పుడు ఇదే గోల దేవుడి దగ్గర. నేను కానుకలు ఇస్తున్నాను దేవునికి, నన్ను ఎందుకు పిలవరు? మందిరానికి ప్యాను కొని ఇచ్చాను, నన్ను ఎందుకు పిలవరు?
నా పేరెందుకు ఫ్యాన్ మీద రాయరు? సౌండ్ సిస్టమ్ కొనిచ్చాను, నా పేరెందుకు సౌండ్ సిస్టమ్ మీద రాయరు? ఇదే గోల. ప్రభు ఏమన్నాడు తెలుసా? హల్లెలూయా. ప్రభు ఏమన్నారు తెలుసా? ఆ రాత్రి నేను ఏడుస్తున్నా, ప్రభువా ఈ క్రిస్మస్ సీజన్ కదా, ఒక్కొక్క సంఘంలో వాడబడితే బలం ఉంటుంది అని అన్ని దేవుడితో నేను నాతో దేవుడు కనెక్ట్ అవుతున్నాం అన్నమాట. రాత్రి వేళ దేవుడు అన్నాడు, నిన్నెందుకు తీసుకెళ్తాడో తెలుసా? నువ్వు స్టేజ్ దగ్గర కింద కూర్చోవాలి నువ్వు. హల్లెలూయా. స్టేజ్ ఎక్కకూడదు, నువ్వు బలిపీఠాలు ఎక్కకూడదు. నువ్వు ఏంటి ప్రభు బలిపీఠం ఎక్కకూడదా? ఆహ్వానిత కూడా వెళ్ళకూడదా? వెళ్ళకూడదు. ఏంటి ప్రభువా? అందరి దైవజనులు అర్పణముగా పోయబడుచున్నారు, నీవైతే ప్రాణార్పణంగా పోయబడుచున్నావు. కొట్ట చప్పట్లో. ఏంటి ప్రభువా, ఎందుకు పిలవట్లేదు సభలకి? నన్నెందుకు వర్తమానికులు పిలవట్లేదు? ఎందుకు నాకు వాక్యం ఇవ్వట్లా అని అడిగితే ప్రభు అన్నాడు, నీవు ప్రాణార్పణముగా పోయబడుచున్నావు గనుకే నిన్నెవరు పిలవరో. అర్పణముగా పోయబడుచున్నా. ఈ డిఫరెన్స్ ఏంటి నాకు అర్థం కాల. అర్పణముగా పోయబడుచున్నారంట సేవకులందరూ, నీవు ప్రాణార్పణంగా పోయబడుచున్నావు. ఒకరోజు నీవు ప్రాణాన్ని ధారబోయిచున్నావు. హల్లెలూయా. నేను ఏది చెప్పినా ఒకరోజు ఎవరైనా, నేను ఒకటి చాలామందికి నేను చెప్తాను, నన్ను దయచేసి వాక్యాన్ని పిలవద్దు, పిలిస్తే సమయానికి ఇచ్చాను. ఏంటి, నేను అరగంట లేకపోతే 10 నిమిషాలు అలాగైతే వద్దు. ప్రభు ఏం మాట్లాడాలనుకుంటున్నాడు నాలోంచి, ఏ వ్యక్తిని దర్శించాలనుకుంటున్నాడు, ఏ వ్యక్తితో మాట్లాడాలనుకుంటున్నాడు, ఆయన మనసారా మాట్లాడినవ్వండి. హల్లెలూయా. అంతేగాని 10 నిమిషాలు 20 నిమిషాలు 30 నిమిషాలు ఇచ్చి అయిపోయింది వాక్యం అని అంటే ఎవరు పరివర్తన చెందని. ఈ యొక్క క్రిస్మస్ వేడుకలో నీవు నేనేం పొందాలంట? పరివర్తన చెందాలి. ఏం చెందాలమ్మా? పరివర్తన చెందాలా. యేసుక్రీస్తు ప్రభువారు, నేను ముగించేస్తున్నా, యేసుక్రీస్తు ప్రభువారి లోకానికి ఎందుకు వచ్చారో తెలుసా? నశించినటువంటి దానిని ఎదికి రక్షించడానికి. ఏంటమ్మా? నశించిన దానిని ఎదికి రక్షించడానికి యేసు ప్రభువారు ఎందుకు వచ్చారంటే, 2వ పాయింట్, పాపులను రక్షించడానికి. ఎందుకమ్మా? పాపులను రక్షించడానికి. చాలా మంది అనుకున్నాలో పాపము లేదు, మోసగడు నువ్వు. నీలో జన్మ పాపం ఉంది, కర్మ పాపం ఉంది, చచ్చిపోతే నరకానికి పోతావు. ఆ నరకమును తప్పించడానికి 3వ పాయింట్, నరకమును తప్పించడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా. 4వ పాయింట్, ఆయనతో పాటు రాజ్యములో ఉండుటకు, నేనుండు స్థలములలో మీరుండులాగున మరలా వచ్చి నేను ఆ రాజ్యానికి తీసుకుని వెళ్తానన్న. ఆ రాజ్యానికి మనం వెళ్ళాలి అంటే, ఆ రాజ్యానికి వారసులుగా అవ్వాలి అంటే యేసు ప్రభు దగ్గర రావాల్సిందే. ఆయన తప్ప వేరే మార్గము లేదు. ఆయన మతము కాదు, కులము కాదు. ఈ రాత్రి నువ్వు అంగీకరిస్తే యేసయ్య నీలోనికి రావడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. అయ్యా నాలోనికి రెండయ్యా అన్నటువంటి వారు అందరూ ఒకసారి లేచి నిలబడదామా? అందరూ ఒకసారి లేచి నిలబడదామా? ఎస్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి అందరూ కూడా యేసయ్యా